హాయ్ హలో అండి. షార్ట్లో చెప్పినట్టుగా, ఇన్స్టాలో రీల్లో చెప్పినట్టుగా మన దగ్గర ఏవైతే ఎండ్ ఆఫ్ ది డే రెడీ అయిపోయాయో అవి మాత్రం నేను చూపిద్దామని అనుకుంటున్నాను. కొన్ని డెలివరీస్ అయిపోయాయి, అన్ని పీకల మీద పెట్టుకుంటే వెళ్ళిపోతుంటాయి కదా. సో మిగిలినవి నేను వీడియో చేస్తున్నాను, చూసేయండి. దీనికి వచ్చేసి ఇది మానస గారు అట్లాంటా, తన డ్రెస్ నెక్ ఇది ఇలానే అడిగారు తను. అండ్ పఫ్ రాలేదు, సో హైట్ పఫ్ ఇచ్చేసాము. 2.5 మీటర్ తీసుకున్నాము, మొత్తం పఫ్ అడిగారు, అది రాలేదు. సో క్లాత్ డిజైన్ని బట్టి కూడా లెంత్ మనం ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది ఇక్కత్లో. ఇది ఇలా వచ్చింది, సో ఈ లెంత్ సరిపోయింది. కానీ డిజైన్ ఇలా ఇచ్చాడు, దానికి గ్రీన్కి ఇంకో డ్రెస్కి చూపిస్తాను. సో డిజైన్ ఎలా ఉంటే దాన్ని బట్టి మనకి లెంతులు కూడా వస్తాయి. ఇది మేడం ఈ నెక్ అడిగారు. సో హ్యాండ్స్ మాత్రం ఆ పఫ్ రాలేదు, బికాజ్ ఈ డిజైన్ ఈ లెంత్కి రావడానికి చాలా కష్టపడ్డాం మేము. 2.5 మీటర్ తీసుకుంటే మనకి ముందే డిజైన్ సెలెక్ట్ చేసుకొని తర్వాత టాప్ ఇలా స్టిచ్ చేసుకోండి ఎవరైనా సరే, క్లాత్ తెచ్చుకోండి అప్పుడు. సో ఈ క్లాత్స్ అయితే నేనే తీసుకున్నాను మేడంకి. మేడం మన ఇన్స్టాగ్రామ్ వీడియోస్ చూసి తీసుకున్నారు ఈ 2 టాప్స్. అండ్ ఇది వచ్చేసి ఒక బ్లాక్ శారీ, రస్మలై సిల్క్. ఇది లుక్ నేను సేమ్ చేయించుకున్నాను, ఇది వేరే క్లయింట్ది. దీని మీద బ్లౌజ్ నేను ఒక బ్లాక్ తెచ్చుకున్నాను, మొత్తం ఇలాంటి లేసే వేసి దీని లుక్ కూడా నేను ఒక 2 డేస్లో చూపిస్తాను. సో దీనికైతే రస్మలై సిల్క్ శారీ విత్ లేస్. భవానీ గారిది దీనికి అలాంటి నెక్కే పెట్టారండి, చాలా బాగుంది కదా. అండ్ దీనికి వచ్చేసి ప్యాంట్, ఇది కాదు ప్యాంట్ రెడీ అవ్వలేదు, ఇంకో డ్రెస్ మాత్రం రెడీ అయిపోయింది. मास्टर इसका पैंट्स हो गया भवानी मैडम का, స్ట్రైట్ ప్యాంట్స్ ठीक. ప్యాంట్స్ అవ్వలేదంటండి, ఓన్లీ టాప్స్ రెడీ అయ్యాయి. దీనికి మాత్రం లీఫ్ షేప్ ఇచ్చేశారు. ఇది మాత్రం దీంట్లో ఇదే హైలైట్ అండి, దీనికి ఏ నెక్ ఇవ్వకపోయినా కూడా బాగుంటుంది. ఇది వచ్చేసి సుష్మిత అని మన లోకల్ క్లయింటే. బ్యాక్ ఏమో ఇలా పట్టు బ్లౌజ్లో ఒక బోర్డర్ ఉంటుంది కదా, ఆ బోర్డర్ని చిన్న బోర్డర్ని ఇలా సైడ్కి జాయింట్ ఇచ్చేసి హైట్ పఫ్ ఇచ్చేసి ఫ్రంట్ సింపుల్ 3 పాయింట్ షేప్. ఒకప్పుడు బాగా రన్ అయ్యాయి, మళ్ళీ ఇప్పుడు పెట్టించుకుంటున్నారు. కోటా శారీకి నేను లాస్ట్ టైం శారీ చూపించాను, ఇది నీలిమా ఆస్ట్రేలియా మేడంది. నేనే కంప్లీట్ హై నెక్ పెట్టమని చెప్పాను, దీనికి బాగుంటుంది అని చెప్పి ప్రొఫెషనల్గా. మొత్తం రౌండ్ నెక్, సింపుల్ ప్లెయిన్ బ్లౌజ్. ఇంకో క్లయింట్ అండి, సేమ్ నాలాగే నెక్ అడిగారు, ఫ్రంట్ నెక్ షేప్ నాదే స్టైల్, బ్యాక్ వచ్చేసి హైట్. నేను మంగళగిరి పట్టు లెహెంగాకి ఒక బ్లౌజ్కి సేమ్ నెక్ పెట్టుకున్నాను ఇలాగే. సో చాలామంది ఈ నెక్ చాలామంది పెట్టించుకున్నారు. సో మళ్ళీ ఇంకా కూడా అడుగుతున్నారు, నా ఫోటో నాకు పంపించి నాకు ఇలా నెక్ కావాలి అని. సో ఇదొకటి స్టైల్. హెమ్మింగ్ అవ్వలేదు, ఈ ఫ్యాబ్రిక్ క్లయింటే తెచ్చుకున్నారండి, నేనైతే తేలేదు. ఇది ఎల్లో అండ్ పీచ్ కాంబినేషన్లో వచ్చింది. బ్యాక్ చిన్న డ్రాపు, సింపుల్గా బ్రాడ్ రౌండ్ ఇచ్చేసారు. సో ఇంకా వర్క్ అవుతుంది. ఇది ఒక ఫ్రాక్. నెక్స్ట్ వచ్చేసి నేను వైట్ డ్రెస్ కుట్టించుకున్నాను కదా, ఝాన్సీ గారి ఫ్రాక్ ఇది. సో ఇదొకటి అవుతుంది డ్రెస్. నెక్స్ట్ వచ్చేసి మాస్టర్ కటింగ్లో బిజీ. ఇది వచ్చేసి నేను నిన్న మీకు మహిళా ఫ్యాబ్రిక్స్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అని చెప్పాను కదా, అది మా హారోన్ కుట్టేస్తున్నాడు. మా ఫరాజ్ వచ్చేసి కట్ వర్క్ బ్లౌజ్ ఏదో స్టిచ్ చేస్తున్నాడు. సో అందరివి అర్జెంటే ఉన్నాయండి. ప్రజెంట్ అయితే వర్క్ హోరీగా నడుస్తుంది. సో చూస్తూ ఉండండి కంటిన్యూగా. మన బొటిక్లో నాకు కుదిరినప్పుడు ఆ రోజు ఏవైతే స్టిచ్ చేస్తామో అవి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను అవైలబుల్గా ఉంటే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.